4 రోజులైంది. 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి ఎక్కడ ఉందో ఎలా ఉందోనని తలుచుకుంటూ కన్న తల్లి గుండె చెరువవుతోంది. కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురు చూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలెక్కి దిగుతున్నారు, తోటలన్నింటినీ జల్లెడ పడుతున్నారు. కానీ ఎక్కడా పాప కానరవడం లేదు. ఇక జాహ్నవి వెంట వెళ్ళిన పెంపుడు కుక్క ఇలా వచ్చి అలా మాయమవుతోంది. అదిచ్చే సిగ్నల్స్ ఏంటో తెలియక అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అంతా. నాన్న నాన్న అంటూ వెళ్లిన చిన్నారి తిరిగి వెనక్కి రాలేదు. ఎక్కడుందో ఎలా ఉందో 4 రోజులైనా జాడలేదు. చిన్నారితో పాటే పెంపుడు కుక్క కనిపించలేదు. 3 రోజుల తరువాత ఇంటివైపు వచ్చిన శునకం ఏదో క్లూ ఇస్తోంది. ఆ క్లూ ఏంటో తెలుసుకోవటం అధికారులకు పెద్ద టాస్క్ గా మారింది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాగ పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో శుంకర భవానీ గణేష్ దంపతులుంటున్నారు. వీళ్ల గారాల పట్టి జాహ్నవి పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. చుట్టూ కొండలు, తోటల మధ్య ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 6న ఉదయం 11:30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకొచ్చిన జాహ్నవి తండ్రి దగ్గరికి పరుగు పెట్టింది. కట్ చేస్తే పాప తన దగ్గరికి రాలేదని తండ్రి చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. 2.5 ఏళ్ల బిడ్డ అదృశ్యం కన్నవాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అక్కడే కదా ఉంటుంది, ఏవైపోద్ది, కుక్క ఉంది కదా వెనకట్లా, ఎంత దూరం పోయినా నా దగ్గరే ఉంటుంది సార్. ఇంకా అక్కడే ఉన్నదన్న భ్రమలో ఉండిపోయాను సార్. ఈ లోకంలోనే ఆడుకుంటుంది, బయటికి పెద్ద ఏమి వెళ్ళదు. వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంది. వాళ్ళ నాన్న నా దగ్గర ఉన్నాడని నేను అనుకున్నాను, వాళ్ళ నాన్న దగ్గర ఉందనుకొని నేను అనుకున్నాను సార్. నా దగ్గర ఉందని వాళ్ళ నాన్న అనుకున్నాడు. ఇదంతా మాకు తెలియదు సార్, ఇలా పాప కనిపించలేదు అని. ఆ తోట అంటే ఒక ఆయన వెళ్తుంటే ఆయనకేమో పించింగ్ దగ్గరేమో కుక్క పిల్లన అమ్మాయి కనిపించారంట. కనిపిస్తే రమ్మంటేనేమో కుక్క వెళ్ళనేమో లేదండి సార్, పాపని ఎత్తుకోనివ్వలేదండి. గ్రామానికి చెందిన ఒకరు కొండ ప్రాంతంలో పాప ఏడుపు వినిపించిందని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న కుక్కను చూసి భయపడ్డానని చెప్పాడు అతను. ఆ సమాచారంతో అందరూ ఆ ప్రాంతానికి వెళ్లి జల్లెడ పట్టారు. అయినా చిన్నారి జాడ దొరకలేదు. మరోవైపు జాహ్నవి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. పెద్దాపురం డివిజన్ చెందిన 200 మందికి పైగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతం, అటవీ మార్గాలు, పరిసర గ్రామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. తండ్రి బయటకు వెళ్ళిన సమయంలోనే తను తండ్రి దగ్గర ఉందనుకుని తల్లి భావించింది. ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. అయితే ఒక చోట మాత్రం పాపకు సంబంధించినటువంటి జుట్టుని గుర్తించినట్లుగా అయితే స్థానిక చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తల్లి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పాప తిరిగి రావాలని ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బంధువులు తల్లిని ఓదార్స్తున్నారు. ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వాళ్ళకి ₹1,00,000 నగదు బహుమతి అందిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అసలు జాహ్నవి ఇంకా కొండల్లోనే ఉందా? ఎవరైనా చాక్లెట్, బిస్కెట్ ఆశ చూపించి తీసుకెళ్లారా? అసలే అటవీ ప్రాంతం కావడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పెషల్ టీమ్స్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఈ తోటకు సంబంధించి అన్నీ కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. అలాగే పెద్దపురం డిఎస్పీ గారు, స్థానిక సిఐ గారు అన్న టీమ్స్ ఒక 8 టీంలు అవి కూడా నడుస్తూ ఉన్నాయి. 100% ఆచూకీ దొరకడానికి అవకాశం ఉంది. అదే ప్రయత్నంలో అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. చుట్టూరా తోటలు, మధ్యలో ఏపుగా పెరిగిన గడ్డి. ఈ ప్రాంతంలో జాహ్నవి ఎంత దూరం వెళ్ళుంటుంది? మరోవైపు ఓపెన్ గా బోరు బావులేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటన్నిటిని మూసేశారా లేదా అనే అనుమానాలున్నాయి. అధికారులు మాత్రం సాధ్యమైనంత త్వరగా చిన్నారిని ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. 2.5 ఏళ్ల పాప ఎంత దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది? సరే, పాప వయసు 3 సంవత్సరాలండి. అయితే ఇప్పుడు ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా ఈ పాప ఇంత దూరం వెళ్ళే అవకాశం అయితే మా అంచనాలకైతే కనపడడం లేదు. పోలీసు వారు దీని మీద ఇంట్రాగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఏమైనా
అదర్ ఎలిమెంట్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా ఏంటి, ఎక్కడి నుంచి అయినా ఏమైనా ఎవరైనా తీసుకెళ్లారా ఏదైనా విషయాల మీద. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫెరిఫెరల్ ఈ సరౌండింగ్స్ మొత్తం మాత్రం పోలీసు, ఎస్డిఆర్ఎఫ్ అండ్ లోకల్లో ఉన్నటువంటి దాదాపు 200 మంది పైబడి గ్రామస్తులు అందరూ పూర్తిగా ఎతకడం జరిగింది. పాప ఏ స్థితిలో ఉన్నా ఈ పాటికి కనపడి ఉండేదని మేము అనుకుంటున్నాం. చిన్నారి మిస్ అయిన ప్రాంతాన్ని అణువణువు పరిశీలించారు. కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించారు. వాళ్ళు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయకపోవడంతో స్థానికంగా ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో అధికారులు ఆరా తీయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో డాగ్ ప్రత్యక్షం కావడంతో అందరిలో ఆశలు చిగురించాయి. అయితే కనిపించిన వాళ్లపై దాడి చేసేందుకు ప్రయత్నించడం, అంతలోనే మరో ప్రాంతానికి వెళ్లిపోవటం, పాప ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. రెండోసారి చిన్నారి ఇంటి సమీపానికి వచ్చింది శునకం. భవానీపై దాడి చేసి కొండ ప్రాంతానికి పరుగు తీసింది. అయితే దాడి సమయంలో ఆమె చున్నీని నోటితో లాగింది. దాని ఆధారంగా డాగ్ స్క్వాడ్ తో రాత్రి వరకు కొండ ప్రాంతంలో గాలించారు. అయినా నో యూస్. అసలు డాగ్ ఎందుకొస్తోంది, ఎలాంటి సంకేతాలు ఇస్తోంది అనేది అంతు పట్టకుండా మారింది. దర్యాప్తులో డాగ్ కీలకంగా మారటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాహ్నవిని ఎవరైనా అపహరించి ఉంటే శునకం వెంటనే ఇంటికి రావాలి. కానీ ఆలస్యంగా ఎందుకు వచ్చింది? కొండ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫెన్సింగ్ వద్ద చిన్నారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయనేది మాత్రం తండ్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఈ చివరే ఆ ఫెన్సింగ్ దగ్గర ఏదైతే డాగ్తో పాటు డాగ్ సంబంధించినటువంటి చివర ఇక్కడి నుంచి ఆ చిన్నారి అవతలకు వెళ్ళే క్రమంలో డాగ్ వెంట్రుకలతో పాటు చిన్నారి వెంట్రుకలు కూడా ఈ ఫినిషింగ్ నుంచి అవతలకు వెళ్ళే సమయంలో కింద పడ్డాయనేది మాత్రం తండ్రి చెప్తూ ఉన్నారు. అదృశ్యం అవడానికి ముందు చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన చెల్లెలు నిద్రిస్తున్న ఊయలని ఊపుతూ అమ్మా పాలివు అంటున్న ముద్దు మాటలు చూసి పాప క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నారు. తండ్రికి సంబంధించిన తగాదాలు అంటే గతంలో కారు విషయంలో కాస్త ఘర్షణ జరిగింది. జనవరి నెలలో గొడవ అయింది. ఆ విషయంలో ఆయన కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఎంత దూరం అయినా సరే 200 మీటర్ల మించి పాప 2.5 సంవత్సరాల పాప వెళ్ళే ప్రసక్తే లేదంటూ కూడా మరో కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరి వివరాలు సేకరిస్తున్నాము. ఇప్పటికే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి సీరియస్గా తీసుకుని 25 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మొత్తం 200 మంది పోలీసు వ్యవస్థ అయితే మాత్రం పాప కోసం చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపడుతూ 48 గంటల దాటేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 ఘటనా స్థలం నుంచి.